ఏపీలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఉచిత ఇసుక తెలంగాణకు తరలిపోతోంది. కొవ్వూరులో ఇసుక రీచ్ల నుంచి ఇసుక యథేచ్ఛగా అక్రమ రవాణా అవుతోంది. కూటమి నేతల కనుసన్నల్లోనే ఈ అక్రమ రవాణా జరుగుతూ ఉండటంతో అధికారులు కళ్లు మూసుకుంటున్నారు. సామాన్యులకు దొరకని ఉచిత ఇసుక బడా బిల్డర్లకు, ఇసుక మాఫియాకు ఈజీగా దొరుకుతోంది. కూటమి నేతల ఇసుక మాఫియాపై బిగ్ స్టోరీ. తూర్పు గోదావరి జిల్లాలోని రీచ్ల నుంచి ఇసుక తీసుకువచ్చి ఏలూరు జిల్లా సరిహద్దు గ్రామాల్లో డంప్ చేస్తారు. రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటించి తెలంగాణకు తీసుకెళ్తారు. ఇలా రోజుకు 90కి పైగా భారీ ట్రక్కుల్లో ఇసుక పొరుగు రాష్ట్రానికి అక్రమంగా తరలించేసి భారీగా దండుకుంటున్నారు. ఇదంతా చేసేది ఎవరో తెలియని మాఫియా కాదు. కూటమి నేతల అండతో చెలరేగుతున్న ఇసుక మాఫియా ప్రజలకు దక్కాల్సిన ఉచిత ఇసుకను అక్రమంగా పొరుగు రాష్ట్రంలోని బిల్డర్లకు అమ్మి కోట్లు కూడబెడుతోంది. చింతలపూడి పరిసర ప్రాంతాల్లో తెలంగాణకు అక్రమంగా రవాణా అవుతున్న 21 లారీలను గుర్తించి కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేశారు. దీంతో ఈ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇసుక మాఫియా రెచ్చిపోతుందని చెప్పొచ్చు. క్షేత్రస్థాయిలో చూసిన కనుక మనం ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏదైతే ఇసుక రీచ్లకు సంబంధించినటువంటి స్టాక్ పాయింట్లు ఉన్నాయో ఉన్నటువంటి కొవ్వూరు నియోజకవర్గంలో స్టాక్ పాయింట్లు వద్ద ఉన్నాం. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఇసుక కూడా ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఏరియా కూడా యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. విజువల్లో చూసిన కనుక ఇక్కడ ఉన్నటువంటి లారీలకు సంబంధించి కూడా ప్రభుత్వ అధికారులు నిబంధనల ప్రకారం తాము రీచ్ల నుంచి తోలుతున్నాము, రీచ్ల నుంచి కూడా ఇక్కడ స్టాక్ పాయింట్ల నుంచి కూడా తోలుతున్నామని చెబుతున్నా కానీ క్షేత్రస్థాయిలో అదేం కనపడతలేదు. విజువల్లో చూసిన కనుక ఇక్కడ ఉన్నటువంటి లారీలకు సంబంధించి ఏదైతున్నాయో ఉన్నటువంటి లారీలకు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి లోడ్ విషయంలో చూస్తే కనుక విజువల్లో చూసొచ్చు. లోడ్ విషయంలో సుమారు 40 టన్నులకు పైనే సంబంధించినటువంటి లోడ్ చేసినటువంటి లారీ కూడా ఎదురుకుండా కనపడుతుంది. వెనక చూస్తే కనుక వెనక లారీ చూసిన కనుక అక్కడ ఉన్నటువంటి లోడ్ ఇక్కడ మీడియా వచ్చారని తెలియడంతో కూడా దాన్ని కూడా పూర్తిగా తగ్గించేసి సమాంతరంగా వేసుకెళ్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి టన్ను కూడా కేవలం 160 రూపాయలకు అమ్ముతున్నామంటూ అధికారులు చెబుతున్నా కానీ క్షేత్రస్థాయిలో అదేం ఆచరణ కావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి టన్నుకు సంబంధించి 300 రూపాయలు కూడా తీస్తున్నారు. మరోవైపు ఓవర్ లోడ్ కూడా వేసుకుంటూ కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియా నుంచి ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఏరియాలకు కూడా సరిహద్దు ప్రాంతాలకు కూడా విచ్చలవిడిగా కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. చూస్తే నిన్నకు సంబంధించి 20 లారీలు కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్రమంగా ఇసుక రవాణా చేసినటువంటి 21 లారీలు కూడా పోలీసులు పట్టుకున్నారు. స్టాక్ పాయింట్ల వద్ద కూడా యథేచ్ఛగా చూసుకున్న పరిమితులు మించి ఇష్టానురీతిలో కూడా ఇసుక తీసుకెళ్లిపోతున్నారు. ప్రధానంగా ఏపీ నుంచి కూడా తెలంగాణ ఏరియాకి అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ పాయింట్లు ప్రధానంగా ఏతున్నాయో తాళపూడి కానీ కుమారదేవంకి సంబంధించి కానీ అయితే కొవ్వూరుకు సంబంధించినటువంటి స్టాక్ పాయింట్లు ఉన్నాయో ఇక్కడ యథేచ్ఛగా కూడా తరలిపోతున్నా కానీ వీటిని నియంత్రించే అధికారులు అయితే కనపడిన పరిస్థితి కూడా కనబడుతుంది. 3 నెలలుగా వందలాది లారీలు ఒకే మార్గంలో ప్రయాణిస్తున్నా అధికారులు మౌనం పాటిస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలోని కొవ్వూరు, తాళ్లపూడి, అన్నదేవరపేటలోని ఇసుక రీచుల్లో వందల లారీల ఇసుకను లారీ యజమానులు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా జంగారెడ్డిగూడెంలోని కొందరు లారీ యజమానులు అధికార పార్టీ నేతలుగా చలామణి అవుతున్నారు. వీరంతా సరికొత్త ఇసుక వ్యాపారానికి తెరతీశారు. కొవ్వూరు నియోజకవర్గంలోని రీచుల్లో ఇసుకను బుక్ చేసి చింతలపూడి, తెలంగాణ సరిహద్దు గ్రామాలకు వే బిల్లులు తీసుకుంటారు. లారీ లేదా ట్రాక్టర్ ద్వారా చింతలపూడి సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల్లో అక్కడక్కడ 5-6 లారీల ఇసుకను డంప్ చేసి అక్కడ నుంచి కొద్ది కిలోమీటర్లు దాటించి తెలంగాణకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. గత 3 నెలల కాలంలో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో 100కు పైగా ఇసుక అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. కూటమి నేతల ఇసుక దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ, వామపక్షాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పట్టుకున్నారు కాబట్టి 22 లారీలు బయటకు వచ్చినాయి. రోజుకి టన్నులు 100 లారీలు 200 లారీలు వెళ్తున్నాయి చింతలపూడి మీదుగా. ఇప్పుడు పట్టుకున్నారు కాబట్టి వెలుగులోకి వచ్చింది. మీరు కఠినమైన చర్య తీసుకోవాలి. ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుక ఎక్కడుందే? సామాన్యుడు ఈరోజు జగన్ గారి ప్రభుత్వంలో కొన్నదానికంటే త్రిబుల్ పెట్టుకుంటున్నారు. ఈరోజు ఇసుక లేదు, ఏం లేదు. టాపీ మేస్త్రులు ఖాళీగా ఉంటున్నారు, పని లేదు వాళ్ళకి. ఈ ప్రాంతంలో పనులు లేక భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ ఉచిత ఇసుక అని చెప్పి ఈ యొక్క ఒక్కొక్క టన్ను 4,000, 5,000కి హైదరాబాద్కి ఇసుక తరలిపోతుంది. ఇది వీటికన్నా ముందు ఒక 10 లారీలు పట్టుకున్నారు. అయినా ఇది ఆగల అంటే దీని వెనకాల ఇసుక మాఫియా రాష్ట్ర స్థాయి నుంచి పనిచేస్తుందనేది సిపిఐగా మేము ఆరోపిస్తున్నాం. 20 టన్నుల లారీలో 40 టన్నులు, 30 టన్నుల లారీలో 60 నుంచి 70 టన్నులు లోడ్ చేసి తరలిస్తున్నారు. చింతలపూడిలో 20 టన్నుల లారీ 28,000. అదే హైదరాబాద్కైతే 1,00,000కు పైగా వసూలు చేస్తున్నారు. కేవలం కొవ్వూరులోని రీచ్ల నుంచే అధికార పార్టీ అండదండలతో ఈ దందా సాగడం కలకలం రేపుతోంది. 2 జిల్లాలు దాటించి సరిహద్దులో డంప్లు పెట్టి పొరుగు రాష్ట్రంలో అమ్ముకోవడం కూటమి నేతల బరితెగింపునకు అద్దం పడుతోంది.
కూటమి నేతలు దోచుకోవడం దాచుకోవడం తప్ప పాలన గురించి పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా భవన కార్మికులు కూడా ఉపాధి లేకుండా కోల్పోయారు. మొత్తం ఇసుకను చూస్తే మీరు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. ఇక్కడ టన్ను 160 రూపాయలు, కానీ ఇక్కడే దళారులు 300 రూపాయలు టన్ను అమ్ముతున్నారు. తేడా చూస్తే అది తెలంగాణకి వెళ్ళేద్దరికి 40 టన్నులు వెళ్తుంది. 40 టన్నుల ₹1,00,000 అమ్ముతుంది. అంటే సుమారుగా ఒక టన్ను ఇక్కడ 160 రూపాయలది 2500 అమ్ముతున్నారు. అంటే దీని అర్థం ఉచిత ఇసుక అంటే టన్ను 2500 అమ్మని అర్థం అన్నట్టు నాకు అర్థమవుతుంది. చంద్రబాబు పాలన అంటే దోచుకోవడం దాచుకోవడం. అన్ని ప్రాంతాల్లో టీడీపీ నేతలు ఇదే పని చేస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక మట్టిని ఇష్టం వచ్చినట్లు తవ్వుకుని అమ్ముకుంటున్నారు. అధికార పార్టీ నేతలు కావడంతో అధికారులు పట్టించుకోవడం లేదు. ఎక్కడైనా ప్రజలు అక్రమ రవాణా చేసే లారీలను అడ్డుకుంటే తూతూ మంత్రంగా కేసులు నమోదు చేస్తున్నారు.